వికసిత్ భారత్ 2047 అంటే అభివృద్ధి చెందిన భారతదేశం మాత్రమే కాకుండా యువత స్వప్నాలతో నిర్మితమైన దేశమని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు. జేఎన్టీకే ప్రాంగణంలో భారత ప్రభుత్వ యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. తూర్పుగోదావరి జిల్లా నోడల్ జిల్లాగా ఈ కార్యక్రమం జరిగింది. ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు అనే అంశంపై ప్రసంగ పోటీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీ ఉదయ శ్రీనివాస్ ప్రసంగిస్తూ వికసిత్ భారత్ 2047 అంటే అభివృద్ధి చెందిన భారతదేశం మాత్రమే కాకుండా యువత స్వప్నాలతో నిర్మితమైన దేశమని తెలిపారు. దేశ భవిష్యత్తును రూపకల్పన చేయాల్సింది యువతేనని, కేవలం ఉత్సాహంతో కాకుండా లక్ష్యంతో కూడిన చర్చలు జరపాలని సూచించారు. డిబేట్ విత్ ఫ్యాషన్ కాదు, డిబేట్ విత్ పర్పస్ కావాలని అన్నారు. సాంకేతికత, ఆవిష్కరణలు, వ్యాపారం, పాలన, రాజకీయాల వంటి ప్రతి రంగంలో యువత తమ పాత్రను గుర్తించి దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. మంచి వ్యాపారం ద్వారా ఉపాధి కల్పించడం కూడా దేశ సేవేనని, రాజకీయాల్లోనే కాదు ప్రతి రంగంలో సేవ చేయొచ్చని పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ జి శ్యామ్ కుమార్ సమన్వయం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రసంగ పోటీల్లో సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారని, వారిలో 5 ఉత్తమ వక్తలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసి పంపుతున్నట్లు వెల్లడించారు. విజేతలకు బహుమతులు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. మొదటి స్థానం చిట్టా శంకరరావు మాధవ్, 2వ స్థానం విదుషి శాండిల్య, 3వ స్థానం శృతి మేధా మిశ్రా, 4వ స్థానం ఎం కుసుమదేవి, 5వ స్థానం ఎం ప్రియాంక బహుమతులు అందుకున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాసరావు, ఓఎస్టీ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావు, యూసీఈకే ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె పద్మరాజు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. What is your purpose? Why you are debating? Just because I can speak well, it doesn't make sense. It must bring a purpose. So when you're coming to the technology, innovation, what you want to do? What you want to do? What you want to contribute to the country? What it is not there and you want to be there. ఇప్పుడు ఏం లేదు, అభివృద్ధి చెందే భారతదేశంలో ఏం కావాలి అనేది మీకు తెలుసుకుని ఆ పర్పస్ని ఫిల్ చేసే విధంగా మీన్స్ టు బ్రిడ్జ్ దట్ గ్యాప్ యు ఆల్ యంగ్ మైండ్స్ మస్ట్ వర్క్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇన్నోవేషన్, in the field of business, in the field of politics, or in the field of bureaucracy. It's not just politics. Means to serving the country is not just politics. Means if you are doing a very good business with social equity and giving it jobs and creating a revenue, you are serving the nation. If you are in a bureaucracy, you are serving the nation. And Samsara asked how many are interested in politics. Only I found only this girl and 4 or 5 more and this one. Very well. But how you going to contribute? Remaining all of you, how you want to contribute to your country? Tell me. పోటీలు అంటే నేషనల్ లెవెల్ పోటీలు, జాతీయ స్థాయి పోటీకి ఎంపిక చేయడం జరుగుతుంది. జాతీయ స్థాయి పోటీలు మనకి న్యూఢిల్లీలో కొత్త పార్లమెంట్ అంటే నూతనంగా నిర్మించినటువంటి పార్లమెంట్ చూసే అవకాశం, ఆ అవకాశాన్ని మీరందరికీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను. అంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆ రోజు ఆయన కూడా అక్కడ ముఖ్య అతిథిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరియు మాకు ఉన్న సమాచారం ప్రకారం వారు అంటే రాష్ట్ర ఫైనల్గా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా డిన్నర్ ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి మీ అందరికీ మంచి సదవకాశం. భారతదేశం యొక్క చరిత్రని, వాటి యొక్క రాజకీయ వ్యవస్థ సంస్థ దీన్ని తెలుసుకోవడానికి మీకు మంచి అవకాశం. మీరు ఢిల్లీ లెవెల్లో మీరు మంచి పేరు పట్టి అతను జేఎన్టీ కాకినాడకి తెలుసుకురావాలని తెలియజేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు ఉన్నా సరే వాటన్నింటినీ కాదని ఈరోజు మన మధ్యలోకి వచ్చినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారు డైరెక్ట్గా ఢిల్లీ నుంచి ఈ కార్యక్రమం మీతో మాట్లాడాలన్న ఉద్దేశం సదుద్దేశంతో డైరెక్ట్గా రావడం జరిగింది. వారు ఎన్నో కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా సరే వారి మీతో మాట్లాడడం, మోటివేట్ చేయడం, యువత భాగస్వామ్యం ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పి దేశానికి వారు భావిస్తున్నారు. వారు కూడా యువకులు అవ్వడం మన కాకినాడ నగరానికి చాలా ఆనందకరం. ఎందుకంటే వేదికపై ఉన్న అందరికీ మహిళల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఒక సింగిల్ హ్యాండెడ్గా నిర్వహిస్తున్న మన ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్యామ్ గారు కూడా మహిళల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. క్లియర్గా మీకు మన శ్యామ్ గారు క్లియర్గా చెప్పారు ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి, సో ఎందుకని కనెక్ట్ చేస్తున్నాం. మన వికసిత భారత్ 2047 మన అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి మన
ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన నరేంద్ర మోడీ గారు కొన్ని లక్ష్యాలు పెట్టినారు. ఆ లక్ష్యాల్లో భాగంగా ఈ యువతలో యువ కనెక్ట్ అనే ఒక ప్రోగ్రామ్ ఒకటి, అంటే యువత యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే మన దేశం మన కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పాలసీ మేకింగ్లో కూడా యువత యొక్క డెసిషన్ మేకింగ్ తీసుకొని మీ ఒపీనియన్స్ తీసుకోవడానికి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీరు ఇండియా ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? హౌ యూ లుక్ ఎట్ హౌ ఇండియా షుడ్ బి ఆఫ్టర్ another 20 years? That's a wonderful concept, and in this regard, he wants to hear the thought process of the youngsters across India. The main objective of this organizing this Viksit Bharat Youth Parliament is to understand your thought process. Really, I should thank our Honorable MP Garu taking time out of his busy schedule, coming to this function, making it more meaningful. Rightly, I just tell you one or two points on this. Today's youth should be much more responsible, and the main objective of organizing this youth parliament is to hear your voice directly by the Honorable MP Garu, how you think. And they have selected, there are around 300 applicants, out of them 100 students who belong to the erstwhile East Godavari engineering colleges.